నేనేమడిగినా ఇస్తాడు. తన మంచి చెడ్లని చెప్పినాడు. నా కష్ట సుఖములని అడిగినాడు. ఇంటికి తీసుకుని పోయి తనతో భోజనం చేయ వరకు విడిచినాడు. కాదు బదులు మాట వెంటనే తలపెట్ట భావ్యం కాదని రేపు వచ్చిందని చెప్పి చక్కగా వచ్చారు. స్నేహితులంటే అలా ఉండాలి. ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమది? చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, సందేగాలి విజే సన్నజాగి పూజే, సందేగాలి విజే సన్నజాగి పూజే, జలధరుచే చల్లని వేళ, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. రాక రాక నీవు రాగ మనసు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా యోటిదాకా. రాక రాక నీవు రాగ మనసు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా యోటిదాకా. నువ్వు వస్తే నవ్వులిస్తా, నవ్వులిస్తే పూజ చేస్తా, వస్తే మళ్ళీ వస్తే మాట ఇస్తే చాలు, మాట మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. ఏమిట? ఏమండి, మరి నేనంటే మీకు ఇష్టమేనా? చాలా. నిజంగా? మరి అనసమానం. ఒట్టు? అదేమిటి మరి కొత్తగా అడుగుతున్నావ్? ఏమండి, ఏం లేదండి, ఒక్కసారి ఒక్కసారి అతనిని అతనిని మన ఇంటికి తీసుకురాకూడదు? ఏమండి, ఇప్పుడేగా నేనేమడిగినా కాదనకుండా చేస్తానన్నారు, ఇంతలో నేను తెల్లమొగం వేస్తున్నాను. అతని ఇచ్చడికి రప్పించడం అనువైన కార్యం మాత్రం కాదు. ఎందుచేతనా? అతడు మహాపండితుడు. మహాపండితుడు? అవును. వ్యాసుని కంటేనా? పరమనైష్ఠికుడు. విశ్వామిత్రుని కంటేనా? బహునీతిమంతుడు. విప్రనారాయణుని కంటేనా? పరశ్రీ పరన్ముఖుడు కూడా. యువతులు తారసిల్లు వరగే ఋష్యశృంగని కంటేనా? ఎందులకి లెక్క గేదె వేరములు? యువతులు తారసిల్లు వరగే పురుషాగ్రణులు యువతలేసి సామంతములాడినా, దిగువు మాటలు పలికిన యువతులు తారసిల్లు వరకే. కామినీమణి కాంత దృగం చలాగ్ని కలికాలము యూచుక పాటి సోగనే యోదడి పండితుళ్ళైనా, యోదడి పండితుళ్ళైనా ఇట్టే 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 గయోగడు వెన్న పోలిగా
మందైన ఆ బిల్వ మంగళమూర్తి ఇలాంటి పాచికలో పడేవాడు కాదు. అతని భార్య భూలోక రంభ. అతడు మహాపండితుడు. నేను కాదు మీ కొంప చుట్టూ తిరగడానికి. సారణకు జనివారులో ఎవరి భార్య చక్కనిది కాదు. అంతెందుకు మొన్న వేణుగోపాల స్వామి వారి కోవెలలో మీ భార్యను చూచినాను. ఆమె సంగతి చెప్పమందురా. ప్రాణముల్ కలిగినట్టి మేల్ పసిడి బొమ్మ ప్రాణముల్ కలిగినట్టి మేల్ పసిడి బొమ్మ అవయవంబులు కలిగిన అలరు కొమ్మ అవయవంబులు కలిగిన అలరు కొమ్మ అట్టి భార్యను విరచి నీవు అగడా ఎరుగవకో ప్రాణములు కలిగినట్టి మే పసిడి బొమ్మ చాటులోన కరుగని నన్ను కరుగని కౌగిలి తెర చాటులోన కరుగని నన్ను కరుగని నీకెవరు బదులు చెప్పడంతో పని ఏమున్నది కానీ మాటలు బాగా నేర్చావు. అతను నిచ్చులకు తీసుకొచ్చిన ఎడల మన ఇంటికి ఆకర్షించు భారము నాది. ఆ తర్వాత అతనుకున్న 40 లక్షల్లో సగం మీకు సగం నాకు. అతనిని మీ ఇంటికి తీసుకొచ్చే కార్యభారం నాది. ఆ పైన అతను ఆకర్షించే భారం అనేది అతనికి ఉన్న 40 లక్షల్లో సగం నీది సగం నాది. ఏమండి నేను ఒప్పుకోను. ఏం జరిగిందండి? నేను ఒప్పుకోను. ఎందుకని? మొత్తం నీదే. ఎంత సంతోషమైన మాట చెప్పావు చింతామణి. ఎంత ఆనందమైన మాట చెప్పావు చింతామణి. అంటూ మామిడి తోట నీ పేరుతో రాసిన నాడు ఇలా ఆనందంగా నవ్వాను మీ కొంపలో, అదే మీ ఇంట్లో. ఇప్పుడు నవ్వుతున్నా. ఏమిటండి ఏమిటి అలా వెతుకుతున్నారు? ఏమిటి ఏం జరిగింది? ఇందాక నుంచి దిక్కులు చూడలేక అల్లాడిపోతుంది. ఎందుకనండి? మీ అమ్మ ఎక్కడి నుంచి? మా అమ్మ లేదండి. ఎక్కడికి పంపించారు? బయటికి వెళ్ళిందండి. ఎవరు దేవాలయానికి పంపించారు? చూసి వస్తాను. ఎవరు భయం భయపడిపోతారు. ప్రేమ